ఘట్కేసర్ మండలం వెంకటాపూర్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి ఆధ్వర్యంలోని గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తమ భూమిని కబ్జా చేసిందని బాధితులు రోడ్డెక్కారు. తమకు న్యాయం చేయాలంటూ పల్లాకు చెందిన నీలిమా మెడికల్ కాలేజీ వద్ద ఆందోళనకు దిగారు. వెంకటాపూర్ సర్వే నంబర్ 796లోని 11 ఎకరాల 20 గుంటల్లో 7 ఎకరాల 20 గుంటలను గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకుందని బాధితులు ఆరోపిస్తున్నారు. మిగతా 4 ఎకరాలు తమ భూమిని రాజేశ్వరరెడ్డి తన అనుచరులతో కలిసి ఆక్రమించారని నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తోపులాటకు దారితీసింది. పోచారం ఐటీ కారిడార్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ 796 సర్వే నెంబర్లో నేను మొత్తం 11 ఎకరాల 20 గుంటలకు గాను 4 ఎకరాలన్నర భూమి నేను కొనుక్కున్నా. నేను మా బామ్మర్ది కలిసి అప్పుడు కోర్టుల కేసు ఉండే. కోర్టుల కేసు నేనే తిరిగి నేనే ఖర్చు పెట్టుకొని మరి రెవెన్యూ రికార్డ్ సరి చేసుకొని అన్ని చేసుకున్నాక ఈ భూమి ఏదో తక్కువకి వస్తుందని చెప్పి ఏదో రకంగా మేము ఆర్థికంగా అప్పుడు నేను కొండూరు సర్పంచ్ చేసేప్పుడు ఇబ్బంది ఉంటే 2 ఎకరాలు కోర్టుల క్లియర్ అయినాక అమ్మినా. ఇంకా 2.5 ఎకరాలు ఉండే. మళ్ళీ తర్వాత ప్రెజర్ చేసి ఇది ప్లాట్ల భూమి ఉండే. ఆ ప్లాట్ల అందరు తీసుకొచ్చి వాళ్ళు కోర్టులో ఇస్తే మేము కూడా వాళ్ళు ఎంబడి కొట్టాడితే 4 ఏళ్ల తర్వాత అది టెనెంట్కే భూమి వస్తుందని చెప్పి మన డిస్ట్రిక్ట్ కోర్టు మన ల్యాండ్ ఓనర్స్ లంబడోళ్ళ ఫేవర్ ఇచ్చింది. దాని ఫేవర్ ఇచ్చినాక దాని రెవెన్యూ రికార్డ్ సరి చేసినాక ఈయనకు 2-3 ఎకరాలు ఆ శ్రీనాథుడు ఇంకోటి కొన్నాడు. నాది ఒక 2 ఎకరాలు కొనుక్కుండు. కేసర్ మండలం వెంకటాపూర్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఆధ్వర్యంలోని గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తమ భూమిని కబ్జా చేసిందని బాధితులు రోడ్డెక్కారు. తమకు న్యాయం చేయాలంటూ పల్లాకు చెందిన నీలిమా మెడికల్ కాలేజీ వద్ద ఆందోళనకు దిగారు. వెంకటాపూర్ సర్వే నంబర్ 796లోని 11 ఎకరాల 20 గుంటల్లో 7 ఎకరాల 20 గుంటలను గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకుందని బాధితులు ఆరోపిస్తున్నారు. మిగతా 4 ఎకరాల తమ భూమిని రాజేశ్వరరెడ్డి తమ అనుచరులతో కలిసి ఆక్రమించారని నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తోపులాటకు దారితీసింది. పోచారం ఐటీ కారిడార్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. రెడ్డిగా దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి భూ ఆక్రమణ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తనకు చెందినటువంటి నీలిమ ఎడ్యుకేషనల్ సొసైటీలో 4 ఎకరాల భూమిని కబ్జా చేశారు అని చెప్పేసి స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆ నీలిమ ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించి ఇప్పటికే 7 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు, మిగతాది ఆక్రమించారు అని చెప్పేసి స్థానికుల వాదనగా ఉంది. కష్టపడి క్రితం స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని నీలిమ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ముందు వాళ్ళు ఆందోళనకు తిరిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది. తమ స్థలాన్ని ఆక్రమించుకున్న పల్లాపై స్థానికులు సర్పంచ్ సాయంతో స్థానికులు అక్కడికి వెళ్లి పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన కాలేజీలో ఎటువంటి ఆక్రమణ లేవు అని చెప్పేసి పల్లా ఇప్పటికే స్పష్టం చేస్తూ వస్తున్నారు. కానీ స్థానికులు మాత్రం ఇప్పటికే కాలేజీలో ఆక్రమణ ఉంది, 4 ఎకరాలు అక్రమంగా కాజేశారు అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. పల్లాపై ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన తాజాగా వెంకటాపూర్ శివార్లో ఉన్నటువంటి నాడెంకుంట ఎకరం బఫర్ జోన్ లో ఆక్రమించి ఆయన భవనాలు నిర్మించారని చెప్పేసి ఇరిగేషన్ ఏఈ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తాజాగా వెంకటాపూర్ గ్రామస్తులు కూడా గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తమ భూమిని కాజేసింది అని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ స్థలంలో నీలిమ మెడికల్ కాలేజ్ సంబంధించి అక్కడ నిర్మాణాలు కూడా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడైతే ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. గతంలో కూడా పల్లాపై స్థానికులు తమ స్థలాలను ఆక్రమించారు అని చెప్పేసి పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు, పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అప్పట్లో పల్లా కూడా ఆయన తమ కాలేజీకి సంబంధించి ఆక్రమణలు ఏవీ లేవు అని చెప్పేసి ఆయన చెప్తూ వస్తున్నారు. కానీ తాజాగా ఇటు వెంకటాపూర్ శివార్లో ఉన్నటువంటి నాడప్ చెరువు ఎప్పుడైతే ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేశారో ఇక క్రమక్రమంగా బాధితులు పెరిగిపోతున్నారు. ఈ రోజు ఆ కాలేజ్ ముందు కూర్చొని వాళ్ళు ఆందోళనకు దిగినటువంటి సందర్భం అయితే కనిపిస్తా ఉంది. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళని అక్కడి నుంచి బయటికి పంపించే ప్రయత్నాల్లో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. ఇక బాధితులు మాత్రం తమపై పల్లా సంబంధించినటువంటి కాలేజీ యాజమాన్యం తమపై దాడికి దిగింది అని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. పరస్పరం ఇరు వర్గాలైతే
క్రిస్టియన్ కు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులను కూడా ఆశ్రయించారు. విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడికి రావడంతో ఇరు వర్గాలను ఇటు పోలీస్ స్టేషన్ కు రప్పించారు. వాళ్ళ నుంచి ఫిర్యాదు కూడా తీసుకున్నారు. పవన్. రైట్, థ్యాంక్ యూ సునీల్. తీసుకుపోయి